హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిరామ్. మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కుండల కింద వడ్లు పెడుతూ ఉంటాం కదండి. సో ఆ వడ్లు 5వ రోజు వచ్చేసేపటికి ఈ రకంగా మొలకలు వచ్చాయన్నమాట. సో 5వ రోజున మేము కుండలు కదిపినప్పుడు ఈ వడ్లను తీసి ఏం చేయాలని పెద్దవాళ్ళని అడిగినప్పుడు వారు ప్రవహించే నీటిలో వేయండి అని చెప్పారనమాట. లేదా ఏవైనా చెట్ల మొదట్లోనైనా పెట్టండి అని చెప్పారు. సో నేనేం చేశానంటే ఈ మొలకెత్తినటువంటి వడ్లన్నింటినీ కూడా 3 భాగాలుగా విభజించి, రెండేమో పాట్లలో, ఇంకొకటేమో ఒక మొక్క యొక్క అడుగు భాగంలో, అంటే మొక్క మొదట్లో పెట్టారనమాట. చూద్దాం ఏ రకంగా గ్రో అవుతాయో అని. చూడండి, ఇప్పటికీ 25 డేస్ అనమాట ఈ రకంగా గ్రోత్ వచ్చింది. అదే పొలంలో అయితే వాళ్ళు ఇచ్చేటటువంటి పోషకాలకి చాలా గ్రోత్ వస్తుంది. నేను జస్ట్ వాటర్ మాత్రమే స్ప్రింకిల్ చేశాను. నా మెయిన్ ఏమేంటంటే ఇలా గ్రీనరీ చూద్దాము అని చెప్పి. సో నేనేదో పంట పండించాలన్న ఉద్దేశంతో కాదు, ఇలా గ్రీనరీ చూడాలన్న ఉద్దేశంతో వీటిని పెట్టానమాట. చక్కగా మొలకలు వచ్చాయి. ఈ చెట్టు మొదట్లో పెట్టిన వాటికి వచ్చాయి, ఈ పాట్స్లలో పెట్టిన వాటికి కూడా మొలకలు బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈ గ్రీనరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను.